ఎక్కడ హిందుస్థాన్ అక్కడ లవడాలో పాకిస్తాన్, లవడాలో పాకిస్తాన్. సినిమా మామూలుగా లేదు బాబు, సూపర్ సినిమా. మెచ్యూర్డ్ యాక్షన్ అండ్ వెరీ పేట్రియాటిక్. అంటే మేజర్ లా అనిపించిందా? మేజర్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్. అంటే మేజర్ మించి ఉందా? యా బెటర్ గా. హైలైట్స్ ఏమంటే బాగుంది అంటున్నారు కదా, మీరే బాగాలేదు అంటున్నారు. అంటే పేట్రియాటిజం బాగుంది కానీ సినిమా అలాగా బాగాలేదు. విజువల్స్ ట్రై చేశారు కానీ ఫైటర్ 1 month క్రితమే వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ రిపీట్ లాగా అనిపించింది. కమర్షియల్ గా హిట్ కాదంటారా? కమర్షియల్ కష్టం స్టోరీలే. ఆపరేషన్ వ్యాలంటైన్ అని పెట్టారు కదా, లవ్ స్టోరీగా ఏంటి అసలు? లవ్ స్టోరీ కాదు, ఆల్మోస్ట్ అంటే వ్యాలంటైన్స్ టైంలో ఇండియా పాకిస్తాన్ కి జరిగిన ఇష్యూస్ చూపించారు. కొంచెం క్రియేటివ్ గా ట్రై చేశారు కానీ ఆల్మోస్ట్ రిపీట్ లాగే అనిపించింది. కష్టం. వన్ అవుట్ సాంగ్స్ ఉన్నాయి కానీ పేట్రియాటిక్ కొంచెం బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది. నవదీప్ కూడా జస్టిఫికేషన్ ఇవ్వలేదు. నవదీప్ చాలా చిన్న రోల్, 10 minutes ఉంది. నా గౌరవాన్ని కూడా మనం పెంచినట్టు అవుతుంది ఇలాంటి సినిమాలు రావడం వల్ల. వరుణ్ తేజ్ అన్న లాస్ట్ టూ సినిమాస్ కొంచెం రాడ్ లాంటివి తీసుకొచ్చినా సరే దీంతో మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుంది అన్న సినిమా అయితే. 40 మంది సోల్జర్లు చనిపోయినప్పుడు అక్కడ తర్వాత సిచ్యువేషన్ ఒక సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించాయండి మూవీలో? నేనేం చెప్పను, ఎవ్రీథింగ్ ఈజ్ హైలైట్. యాక్షన్ ఈజ్ రియల్లీ ఐ మీన్ గుడ్, అప్ టు ద మార్క్. వరుణ్ తేజ్ గారు ఎలా చేశారు? అదే వరుణ్ తేజ్ చాలా మెచ్యూర్డ్ గా చేశాడని చెప్తున్నా. కంపేర్ టు ప్రీవియస్ అంతరిక్షం ఇవన్నిటికంటే చాలా మెచ్యూర్డ్ గా. లైట్ సీన్స్ ఎలా అనిపించినాయి మరి? చాలా బాగున్నాయి. వరుణ్ తేజ్ కెరీర్ లో బెస్ట్ మూవీ అనుకోవచ్చా? యా అనుకోవచ్చు. యావరేజ్ సినిమా అండి. అంటే సినిమా కాపీ లాగా అనిపించిందా? ఫ్రెష్ అట్లేదు, ఫ్రెష్గా ఉందండి. మొత్తం కవర్ చేశారు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కవర్ చేశారు. కానీ అది ఇందా చెప్తున్నాడు, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల సినిమా యావరేజ్ గా అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఆర్మీ పైన జరిగిన అటాక్ బేస్ చేసుకునేది సేమ్ కల్పితం చేశారా? లేదు, కల్పితం లేదండి. మోస్ట్లీ ఆల్మోస్ట్ సేమ్ మనం ఏదైతే విన్నామో చదివామో దాని గురించే ఉందండి సినిమా అయితే. అంటే రియలిస్టిక్ తీసుకొచ్చారు. వరుణ్ తేజ్ బాగా యాక్ట్ చేశారండి సినిమా అయితే. ఆయన యాక్టింగ్ అయితే బాగుంది కానీ స్టోరీ పరంగా అయితే అంటే మనకు అంత కనెక్ట్ అవ్వదు. కమర్షియల్ గా హిట్ కాదంటారా? కమర్షియల్ హిట్ కాదండి, యావరేజ్. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 2 అండి, 2.5 అవుట్ ఆఫ్ 5. వరుణ్ తేజ్ ఎరగదీశాడు పెర్ఫార్మెన్స్. అతని కెరియర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్. మాకు ఈ రోజు నుంచి February 14 ప్రేమికుల రోజు మాకు వద్దు. ఈ రోజు నుంచి మాకు ప్రేమికుల రోజు వద్దు. February 14 నుంచి ఈ రోజు మేము ఏ ప్రేమికులతోనూ ఏ అమ్మాయిలతోనూ బంచిక్కులు చెయ్యం. ఆ రోజు జాతీయ జెండాకి ఇలా సెల్యూట్ కొడతాం. కొడతారా? ఇక్కడ హిందుస్థాన్ అక్కడ లవడాస్తాన్. అదే సినిమా సూపర్ భయ్య, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. వరుణ్ తేజ్ అన్నగా పెళ్ళయి వచ్చిన తర్వాత మామూలుగా చేయలేదు పెర్ఫార్మెన్స్. కసి పెరిగింది, బ్లడ్ బాయిల్ అయింది, బంచిక్కుల తర్వాత ఎనర్జీ వచ్చింది.